అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం కార్తీక మాసం వెనుక దాగిన పురాణ రహస్యాలు, దేవతల ఆశీర్వాదాలు మరియు తెలియని ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాము. అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పద్మపురాణంలో చెప్పబడింది, ఒక మనిషి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే దేవతల కంటే ఎక్కువ పుణ్యం పొందుతాడు అని. కార్తీక దీపం వెలిగించడం అనేది అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞాన దీపం వెలిగించడమే. అయితే శివుడు మరియు విష్ణువు ఇద్దరిని ఎందుకు పూజించాలి అనేది చూద్దాం. కార్తీక మాసం శివ విష్ణు ఏకత్వాన్ని సూచిస్తుంది. ఒక పురాణం ప్రకారం విష్ణువు శివుని ఆరాధించి కార్తీక మాసంలో లింగోద్భవ రూపం ధరించారు. అందుకే ఈ నెలలో శివ పూజ, విష్ణు పూజ రెండూ సమానంగా చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తిరువన్నామలైలో కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే దీపం శివుడి జ్యోతిర్లింగ స్వరూపంగా భావిస్తారు. అప్పుడు ఆకాశంలో కనిపించే ఆ జ్యోతి అది పరమశివుని అనంత రూపానికి సంకేతం. అయితే తులసి వివాహం రహస్యం ఏమిటనేది కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. విష్ణుమూర్తి శాపవశాత్తు శంఖచక్ర గదాధారి కాకుండా శాలిగ్రామంగా మారాడు. తులసీదేవి ఆయనతో కార్తీక మాసంలో వివాహం చేసుకోవడం వల్ల విష్ణువుకు తిరిగి వైకుంఠ ప్రాప్తి కలిగింది. అందుకే ఈ నెలలో తులసి వివాహం జరపడం అనేది అత్యంత పుణ్యకార్యం. ఉపవాసం మరియు స్నానం వెనక కూడా శాస్త్రీయ విశేషం ఉంది. ఈ కాలంలో వాతావరణ మార్పు అనేది జరుగుతుంది. నదీ స్నానం, ఉపవాసం చేయడం ద్వారా శరీరం డీటాక్స్ అవుతుంది. పురాణాలు దీన్ని ఆధ్యాత్మిక శుద్ధిగా పేర్కొన్నాయి. కార్తీక స్నానం అంటే శరీరం, మనసు రెండూ పవిత్రం కావడం. రుద్రాక్ష ధారణ కూడా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో రుద్రాక్ష ధరించడం శివుని ఆశీర్వాదం పొందడానికి ఉత్తమం. ఒక్క రుద్రాక్షమని ధరించిన వాడు యజ్ఞం చేసినంత పుణ్యం పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే కార్తీక పౌర్ణమి మహత్యాన్ని గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజున శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఈ రోజు రాత్రి దీపం వెలిగించి శివనామ స్మరణ చేస్తే జన్మ జన్మాంతర పాపాలు క్షమించబడతాయి. కార్తీక మాసం కేవలం పూజల కాలం కాదు. ఇది జ్ఞానం, భక్తి, దానం, క్షమ అన్నింటినీ కలిపిన పవిత్ర సమయం. దీపం వెలిగించండి, తులసి పూజ చేయండి, శివనామ స్మరణతో ఆత్మశుద్ధిని పొందండి. ఈ కార్తీక మాసం మీ జీవితంలో వెలుగు నింపాలని శివ విష్ణువులను ప్రార్థిద్దాం. ఇంతేనండి ఈ వీడియో. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అయితే తర్వాత వీడియోలో మనం కార్తీక మాసం యొక్క నియమాలు, వాటి ప్రాధాన్యం గురించి కూడా తెలుసుకుందాము. ధన్యవాదాలు.